అల్లం అయితే ఇంకా మొత్తం పండిపోయింది, పైన ఉన్న ఆకులంతా కూడా చూడండి. ఇదిగా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మా అమ్మ అయితే వచ్చి ఈ బొస్తరు పిక్కలు అయితే తీసుకొచ్చిందినా, వలుస్తుంది అనమాట. అన్నం తింటుంది, మా అమ్మగారు పక్కన కూర్చుందినా. హాయ్, హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చి ఉదయం 7 గంటలు అయితే అవుతుంది. నేను బయలుదేరిన అలా కాపు తోటకి అలా చూసొద్దామని చెప్పేసి వెళ్తున్నాను. అలానే నాటిన అల్లం కూడా ఉంది చూడండి, అది కూడాను అయిపోయి వచ్చినట్టుంది. చాలామంది కూడాను మా ప్రాంతంలో అయితే అల్లం అంతా కూడా తీసేస్తున్నారు. వెళ్ళి చూద్దాము. అవి ఉంటే రేపటి కానీ లేదంటే ఎల్లుండికైనా సరే అల్లం అయితే తీయాలన్నమాట. ఈరోజే తీద్దామనేసి అనుకున్నాను, కాకుంటే చిన్న పని ఉంది, బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఈరోజు ఈ అల్లం అనేది తీయట్లేదు. చూద్దాం, మరి రేపు ఎల్లుండి ఒకవేళ టైం ఉంటే అల్లం కూడా తీయాలి. చూస్తున్నారు కదా వెనకాల సూర్యుడు అయితే అలా వచ్చి పడుతున్నాడు. ఒకసారి చూపిస్తాను చూడండి, ముందర ఉన్న కొండలంతా కూడా ఏ విధంగా ఉన్నాయో. ఈ కొండపై నుంచి సూర్యకాంతి అలా పడుతున్నప్పుడు చూడండి, చాలా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, గోల్డెన్ కలర్లో. చాలా బాగుందన్నమాట. పైన ఆకాశంలో మబ్బులు కూడా అంతగా లేవు చూడండి, ఎలా ఉందా, చాలా క్లియర్గా ఉంది. ఇది ఉదయం పూట ఈ విధంగా అయితే ఉంటుంది. ముందర ఉన్న పొలాలు అయితే అది ఎప్పుడో తీసేర్లే, చాలా రోజులైంది. ఇదిగో ఈ పొలాలంతా కూడా ఇలా ఉంటాయి. మనం వెళ్ళాల్సింది ఇంకా అలా వెళ్ళాలన్నమాట ముందుకి. ఎందుకు చూస్తుంటే కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. స్క్రీన్లో మీకు ఏ విధంగా కనిపిస్తుందో తెలియట్లేదు, కానీ ముందర ఈ కొండల్లో సూర్యకాంతి అలా పడుతున్నప్పుడు సూర్యకిరణాలు చాలా మంచిగా అందంగా కనిపిస్తుంది. అబ్బా, చాలా బాగుంది. ఫ్రెండ్స్, మా ప్రాంతంలో చలి అనేది మామూలుగా లేదు, చాలా ఎక్కువగా ఉంటుంది ఈ చలి తీవ్రత అనేది. మీ ప్రాంతంలో ఈ చలి అనేది ఏ విధంగా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అరకు ఎవరైనా రావాలనుకుంటే ఇది సీజనే మనకు జనవరి వరకు అనమాట. జనవరి తర్వాత కూడా ఉంటుంది, కానీ కాస్త అక్కడక్కడ అంత క్లైమేట్ అనేది అంత ఇది ఉండదు. ఎవరైనా రావాలనుకుంటే ఈ సీజన్లో అయితే రండి. మనకు అరకు మాటగడ వ్యూ పాయింట్ కానీ, లంబసింగి, తర్వాత వచ్చి మనకు వంజంగి, లాస్ట్ టైం మీరు చూస్తుంటారు మన మెయిన్ ఛానల్లో. సో ఈ లొకేషన్స్ అంతా కూడా చాలా మంచిగా ఉంటాయి. అలానే మనకు వుడెన్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడాను ఇచ్చేసారు కదా, సో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. ఇంతకు ముందు మీలో చూస్తున్న ఎవరైనా అరకు వచ్చి ఉంటే కామెంట్స్ చేయండి, సరేనా. ఇది నిర్మల కూడా ఇక్కడ మాటగడ వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం అనేసి అంటుంది. టైం అయితే కుదరట్లేదు మాకు వెళ్ళడానికి. ఫ్యామిలీతో పాటు అక్కడికి వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయినా వెళ్ళాలి, లేదంటే అక్కడ అరకులు ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉండి అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి. పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కదా, అందుకని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను నేను కూడా, ఒకవేళ వెళ్దామని చెప్పేసి. దగ్గర ఉండి ఇంకా వుడెన్ బ్రిడ్జ్ కూడా ఇంకా చూడలేదు నేను కూడా ఇంకా. సో అది మీలో ఎవరైనా నాకంటే ముందు ఎవరైనా ఈ వుడెన్ బ్రిడ్జ్ అనేది చూస్తుంటే కామెంట్ చేయండి. మన టీం వల్ల అయితే ఒకసారి వెళ్ళారు, అదంతా ఎక్స్ప్లోర్ చేశారు ఈ వుడెన్ బ్రిడ్జ్ అనేది. అది నేనైతే ఇంకా వెళ్ళలేదు. మీలో ఎవరైనా వెళ్ళుంటే మాత్రం కామెంట్ చేయండి. రావాలంటే ఈ సీజనే, ఒకవేళ రండి, మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా వెళ్ళండి అనమాట. వాళ్ళు కాఫీ మొక్కలు చూడండి, లక్ష్మణ వల్లి ఇలా ఉంటాయి. ఇంకా పూర్తిగా అయితే కాలేదు ఇవన్నీ కూడాను, ఎప్పుడో నాటినవి. ఒక 3-4 సంవత్సరాలు అయితే అవుతుంటుంది ఇవన్నీ. ఈ పైన కూడా ఎక్కడెక్కడో ఉన్నాయి మొక్కలు కూడాను. ఈ సంవత్సరం నుంచి మరలా సిల్వర్ మొక్కలు అయితే ఇక్కడ నాటుతారు. ఇంకైతే మంచిగా వస్తుంది. సిగురులు వస్తున్నప్పుడు ఈ పైన సిగురులు ఉన్నాయి కదా, ఈ సిగురులు అనేవి తింటాయన్నమాట మేకలు, ఆవులు. తినడం వలన మొక్క అయితే పాడైపోద్ది. దానివలన ఈ విధంగా ఈ పేడ నీళ్ళు అయితే తీసుకొచ్చి పైన అలకిరీలుగా కదండి. ఇదిగా ముందుగా అయితే వస్తాము. ఇలా ముందుకెళ్తే మనకు అల్లం నాటిన అల్లం దొడ్డి అయితే ఇక్కడ ఉంటుంది. దొడ్డి అంటారా, మీరే చెప్పండి. ఈ రాళ్ళతో చూడండి ఏ విధంగా గూడు కట్టున్నారు. మామూలు అయితే ఎక్కువగా ఇలాంటి రాళ్ళతోటే ఇలా గూళ్ళు అయితే కడతారనమాట. ఈ లోపల ఒక మొక్క ఉంటుంది. ఈ మొక్క ఏంటో గుర్తుపడితే కామెంట్ చేయండి. ఈ మొక్క వచ్చి జీర్గ మొక్క అనమాట. పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయిలే. దాని లోపలికి వెళ్దాం. వెళ్ళే దారి కూడా ఇలాగ అయిపోయింది. పశువులు అవన్నీ కూడా వెళ్తున్నట్టున్నాయి. ఇది చూడండి ఎలా ఉంది. అయిపోయింది. అల్లం అయితే ఇంకా మొత్తం పండిపోయింది. పైన ఉన్న ఆకులంతా కూడా చూడండి. ఇదిగా ఇది ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంచకూడదు, ఎందుకంటే ఆవులు కూడా మావులు విడిచిపెడుతున్నారు. ఇది లోపలికి వచ్చేస్తున్నట్టున్నాయి ఆవులు కూడా, మొత్తం తొక్కేసాయంటే ఇంకా ఉన్న అల్లం కూడా ఇంకా పాడైపోద్ది. ఇలా అయితే ఉంది. ఆ పైనుంచి అయితే లేదు, మొత్తం ఇదైపోయింది. ఇది ఇలా ఉన్నప్పుడు తీయాలి, కాకుంటే ఇంకా బాగా ఇదైపోయింది.
ఈ 2 రోజుల్లో వచ్చి తీయాలి ఈ అల్లం కూడాను. నెక్స్ట్ ఇయర్కి అయితే చూడాలి ఈ అల్లం అనేది నాటం అనేది. ఆ టైం అయితే సెట్ అవ్వట్లేదు. చేస్తే బాగుండు. మా ప్రాంతంలో అయితే అల్లం అనేది బాగానే వస్తుంది, కానీ రేట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. దానివలన ఆలోచిస్తున్నాను. ఇలా తోట చూడడానికి వచ్చినప్పుడల్లా కూడాను నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకని ఈ తోటకు వచ్చిన తర్వాత ఎక్కువ పక్షుల అరుపులు అయితే వినిపిస్తుంటాయి మీకు. ఒకసారి మీరే వినండి చూడండి. చిన్నగా ఈ పక్షుల కిలకిల రావాలు అవన్నీ కూడా మైక్లో అయితే కొద్దిగా చిన్నగానే తీసుకుంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. కాకుంటే ఇక్కడ మేము దగ్గరుండి వింటాం కదా, సో దానివలన చాలా మంచిగా వినిపిస్తుంటాయి. చూసారా, చాలా బాగుంది. ఇలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా తోటకు వచ్చినప్పుడల్లా కూడాను. ఊర్లో ఉంటే ఏదో ఇంటి లోపల ఉన్నట్టుగా, ఊరి మధ్యలో ఉంటే మాత్రం ఏదో అలా ఉంటుంది. కానీ ఇలా తోట చూడడానికో లేకుంటే తోట పని చేయడానికి వచ్చినప్పుడు, లేకపోతే ఇలా కొండల్లో ఎక్కడికైనా ఏదైనా పని ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు మాత్రము ఇలాంటి పక్షుల అరుపులు కానీ ఆ ప్రశాంతత అనేది చాలా మంచిగా ఉంటుంది అనమాట. మీలో ఎవరైనా ఇలాంటివి అనుభవించుంటే మాత్రం కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న అల్లం కూడా చూడండి, ఇదిగో వస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ అల్లం అయితే ఇది అలాగే చిన్న ఉన్నాయి. ఇది ఇక్కడ ఉంది చూడండి. ఇది అల్లం ఇది ఎక్కువైతే దిగలేదు. ఆవులు మళ్ళీ తినేసాయి కదా, ఆవులు తినకుండా ఉంటే మాత్రం మంచిగా రావాల్సిందే. ఆవులు తినడం వలన ఇదైతే రాలేదు. ఇవి ఇలానే పెట్టేద్దాం. పెట్టేసి ఇంకా రేపు ఎల్లుండి వచ్చి తవ్వుదాంలే. ఇలా అయితే ఉంది. ఇది చూడండి, ఎవరు వచ్చి ఉండే రేటు కొంపదీసి అక్కడక్కడ తవ్వేసినట్టుగా ఇచ్చేసినట్టుగా ఉంది. ఇలాగైతే ఉంది చూడండి, చిన్నగా ఉంది. ఇదంతా కూడా వాళ్ళు తవ్వేసినట్టుగా ఇలా చేసినారు. పెద్దది ఉంటుంది కదా అల్లము హైబ్రిడ్, అదైతే ఉంటే బాగుంది. అదైతే దొరకట్లేదు. ఆ విత్తనాలు ఎక్కడైనా ఉంటే అది తీసుకుని అది నాటాలన్నమాట. ఇది వేరుగా పెట్టేసి ఇదిగో మా తోట అయితే ఆ పైకి ఉంటుంది. తోట కాసు అయితే ఈరోజు వెళ్ళట్లేదు. అల్లం అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో. సో ఇలా అయితే ఉంది. అది కూడా ఎంత అవ్వాల్సి ఉంటుంది ఈ మధ్యన వచ్చి. సో ఇప్పుడు వెళ్ళేసి ఇంకా రెడీ అయిపోయి మా అన్నయ్య వచ్చి బయటికి వెళ్దాం రా అనేసి అన్నాడు. డ్రైవ్ చేసే వాళ్ళు లేరు, ఒకసారి రా అనేసి అన్నాడు అనమాట. సో బయటికి అయితే వెళ్తున్నాను. వీలైతే ఆ చిన్న వీడియోని చూపిస్తాను, లేదంటే లేదు. అటు నుండి వచ్చిన తర్వాత ఈ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. మరి చూద్దాం మరి ఎలాగ ఉంటుంది అనేది. వెళ్ళేసి ఇంకా రెడీ అయిపోయి బయలుదేరి వెళ్ళాలి. 8:30-9 చేసి వెళ్దామనేసి అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్నగా మీకు చూపించిన తర్వాత అక్కడి నుంచి ఇంకా తినేసి ఇంకా బయలుదేరి మళ్ళీ ఎక్కడికి బయటికి వెళ్దాం అన్నాడు. ఎక్కడ వెళ్తాం అనేది చెప్పలేదు. సో అదనమాట. ఇంటికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చిట్టి అయితే ఎంత చక్కగా కూర్చొని తింటుంది అన్నము. హాయ్ చిట్టి, అన్నం తింటుంది. మా అమ్మగారు పక్కన కూర్చుందినా, అన్నం తింటుంది అనమాట. ఆయిస్తారు జావా తినమ్మా, ఇటు చూడు. హాయ్. ఇది వాళ్ళ అన్నయ్య అయితే రాలేదు. మా అమ్మగారు పక్కన కూర్చుంది, మంచిగా తింటుంది. జాని కూడా వచ్చి ఇక్కడ ఎండకి తీరుతున్నట్టున్నాడు చూడండి. చక్కగా కూర్చున్నాడు, పడుకొని ఉన్నాడు అమ్మ. ఇదిగో మా నాన్న వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. అన్నం తిన్నా ఇప్పుడే ఇలా కూర్చున్నాడు మా నాన్నగారు. నిర్మల వచ్చి అక్కడ ఇది ఈ అంట్లో అయితే తోముతుంది అనమాట, వంట చేసినవి. ఇదిగా ఇక్కడ చూడండి, మావాడు పెద్దలు ఆడే ఆటలు ఆడుతున్నాడు. ఇక్కడ తీసుకొచ్చాడు చిన్నలాగా మా అల్లుడు. మీలో ఎంతమంది ఇలా ఆడుకున్నారండి కామెంట్ చేయండి. ఒకసారి తీసురా అల్లుడు, అల్లుడితే ఒకసారితే చూపిద్దంతే. మేమైతే ఈ విధంగా తయారు చేసి ఆడతాం. అదేదో బండి దగ్గరది తగాగుండ్రెస్ట్ ఇలా కర్ర పెట్టుకొని అలాగ ఆడతారు. మామూలు అయితే ఇప్పుడు వచ్చి వాడుతున్నారు, కానీ ఒకప్పుడు అయితే పనసకాయలు ఉంటాయి కదా చిన్నవి, పనసకాయలతో ఇటుపక్క అటుపక్క కట్ చేసి కర్ర పుల్ల గుచ్చి ఇలా చేసి ఆడేవాళ్ళు. ఇదేదో బండి దగ్గరది టైర్, ఇది అక్కడిది తీసుకొచ్చాను. ఇలా ఆడుతున్నాడు. ఇందులో నిన్న వచ్చినాను చిటి సింసాటమా స్పూన్ ఇక్కడ పెట్టింది. తినమ్మా నీళ్ళు కూడా తాగా. నిర్మల ఈరోజు ఏ కూర చేస్తుందండి మీకు చూపిస్తాను చూడండి. గ్యాస్ పైన అది వావ్, వంకాయ బంగాళదుంప. ఓన్లీ వంకాయలానే ఉంది, బంగాళదుంప కూడా ఉంది ఫ్రెండ్స్.
పొయ్యి పైన పెట్టింది గడ్డకెళ్ళిపోయింది, అడుగునంటేసింది, ఇంకాసేపు ఉంటే అయిపోయింది. ఇది కూర అయిపోయిన తర్వాత తినేసాక ఇంకా నెమ్మదిగా బయలుదేరి బయటికి వెళ్ళాలి ఈరోజు, చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మా అమ్మ అయితే వచ్చి ఈ బొస్తరు పిక్కలు అయితే తీసుకొచ్చిందినా వలుస్తుందనమాట. చూసారు ఎలా ఉన్నాయో ఇవన్నమాట, మీకు చూపిస్తాను చూడండి. మంచిగా ఈ సీజన్ లాస్ట్ అనమాట. ఈ నెలలో అయితే ఉండవు మనకు, గత నెలలో అయితే ఉంటుంది అనమాట. నవంబర్లో ఆ నెలలో అయితే మంచిగా దొరుకుతుంటాయి. కానీ ఇప్పటికి కూడాను ఎక్కడో ఉన్నవి తీసుకొచ్చి ఉంచుండి ఈరోజు వలుస్తున్నారు. ఇక్కడ చూడండి, చిన్నగా చేసి ఈ విధంగా పిక్కలు అయితే ఉంటాయి లోపల, అవి అయితే తీస్తున్నారు మా అమ్మగారు. కింద వచ్చి పిక్కలు అయితే ఉన్నాయి, ఇవి బొస్తరు పిక్కలు. ఆల్రెడీ మన వీడియో కూడా చూసుంటారు మీరు. ఇవి ఇక్కడైతే అలానే ఉన్నాయి తీసుకొచ్చినవి, చూసారు కదా. ఈ విధంగానే ఇంట్లో పండించిన వాటితోనే కొన్ని కూరగాయలతోనే కొన్నిసార్లు ఈ వంట అంతా కూడా చేస్తుంటాము. కూర అంతా కూడా ఇదైతే పండిపోయింది, చిన్న పిక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ, చూసారా పండిపోయింది. ఇవి బాగుంటుంది, దీని కూర అనేది చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నేను వచ్చి ఇప్పుడు అయితే తింటున్నాను. నిన్న వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు అయితే మాంసం అయితే ఇచ్చారు, సంతకెళ్ళి ఉండేనా తీసుకొచ్చారనమాట ఈ మటన్ అనేది. సో కొంత నింది అది, ఇప్పుడు తింటున్నాను చల్లడిది. తినేసాక బయలుదేరి వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేంత 9 అయితే అవుతుందన్నమాట. నిర్మల వచ్చి తినట్లేదు, నేను ఒక్కడనే తింటున్నాను. ఇంకో పక్కకు కూర్చుంది. చిటితలు వచ్చి బండి ఇస్తే పట్టుకొని తిని వెళ్ళిపోయింది అనమాట ఆడుకోవడానికి, తన కారు అదనమాట. తినేసుకు బయలుదేరాలి. నిర్మల వచ్చి ఈరోజు ఏం పని చేస్తాం మేము, ఇల్లు చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, ఇంట్లో వర్షాలకి చాలా పాడైపోయింది. దానికి సున్న కొంచెం కొట్టేసి గిన్నెలు అవన్నీ తోమేసి ఉంచారు. బట్టలు కొన్ని ఉన్నాయి, దుప్పట్లు అవన్నీ జాడించారు. సో అదనమాట. మాకేంటంటే ఈరోజు సచివాలయంలో కూడా వెళ్ళాలి. 6వ ఎప్పర్ పట్టాలు వచ్చి రిజిస్ట్రేషన్ అయితే చేయించాలంట. మనకు పిఎం కిసాన్ అది పడుతుంది కదా, సో దానికోసం అని చెప్పేసి చూద్దాం రే టైం అవుతుంది అనేది. అటు నుండి వచ్చిన తర్వాత ఈ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను మీకు. నిర్మల అయితే ఇంట్లో ఉంటుంది కానీ తన పని తను చేసుకుంటుంది. ఇంకా నేను వచ్చి ఫోన్ అయితే తీసుకెళ్ళిపోతాను. సో అందుకని చెప్పేసి వీడియో అయితే కంటిన్యూ చేయదు. అటు నుండి వచ్చిన తర్వాత మరలా మేము ముందుకు అయితే ఉంటాను అనమాట. ప్రస్తుతానికైతే తినేసి బయలుదేరాను. జతిన్ వాళ్ళు ఫోన్ చేసిండారా? చేస్తారు. ఏడ్చాడు రాత్రి? లేదు, ఏడవలేదు. సో అది ఫ్రెండ్స్, ఇంకా తినేసుక బయలుదేరి వెళ్ళాలి. అటు నుండి వచ్చిన తర్వాత మరలా మేము ముందుకు అయితే ఉంటాను. సరేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే ఇంటికి అయితే వస్తాను. నిర్మల వచ్చి ఈరోజు ఈ సున్నం అయితే పూసిందనమాట. పైన రేకుల నుంచి పట్టింది గోడకంతా కూడా. ఇది ఈ కిందని చూడండి ఏ విధంగా చేసిందో మీకు చూపిస్తాను. నిర్మల వచ్చి లోపల దగ్గుతుంది. ఏం చేస్తున్నాను నిర్మ? బఠానీ తింటున్నా. వచ్చిన వెంటనే నాకైతే ఎందుకు ఇంత లేట్ చేసే, మధ్యాహ్నం వచ్చి ఉంటే లోపలిది కూడా అయిపోయేది కదా, సున్నం వేయడానికి హెల్ప్ చేసేవాడు అనేసి అంటుందన్నమాట. ఇక్కడండి ఏటవి బఠానీ ఉంది. ఈ బఠానీలు మీరు ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి. డ్రింక్ తెమ్మంటే తేలేదు, ఆగలేస్తుంది. ఆ షాప్లో ఇక్కడ దారి దగ్గర ఉంటుంది కదా షాప్, అక్కడ ఉందనుకుని వచ్చాము. షాప్ వస్తుంది అందుకని తెలియదు. సరే ఇలాగైతే తయారు చేసింది. ఈ లోపల దాంట్లో ఇంకా ఏం కొట్టలేదు కదా, లోపల బయటే లోపల ఇది ఒకటే ఉంది ఈ మధ్య దాంట్లో. పర్లేదులే, మళ్ళీ కొన్ని ఎవరికి కావాలి చెప్పు. మొత్తం ఇంకా ఇల్లు కూడా ఇల్లులా లేదనమాట. అందుకని చెప్పేసి సున్నం అయితే కొడుతుంది. పెయింటింగ్ అంటున్నా కానీ సున్నం కొడుతుంది. ఎందుకు ఇంకా చూడడానికి అదోలా ఉంది, మనం ఉండడానికి ఇంకా అటుకాసి ఉంటున్నాం. ఇక్కడ ఎవరు ఉండనట్టుగా ఏదో దెయ్యాల గుహలాగా, దెయ్యాల బంగళలాగా ఉంది అనేసి అనిందిన ఇంకా ఈ పెయింటింగ్ అనేది కొడుతుంది అనమాట. చూడండి కిందనంతా కూడా సున్నం పోసి పోసి ఇలా తయారు చేసింది. పోతుంది ఇది పోతుంది. ఓకే, పెయింటింగ్ కాదు సున్నం పోతుంది. అవును, ఇలా అయితే తయారైంది. ఇది ఇదంతా కూడా అలా చేసింది. ఇక్కడ కలిపేసింది ఈ బకెట్లో. ఆ బ్రష్లు అంత కడిగేమా చూడండి. ఇది వచ్చి లాస్ట్ ఇయర్ నిర్మల్ వచ్చి పెయింటింగ్ అయితే కొట్టింది, కానీ ఇదంతా కూడా ఉండలేదు. మేము అటుకాసి ఉండిపోయింది కదా, మొత్తం వరుసలకి తడిసి తడిసి ఇలా వస్తుంది. తీసుకున్నావు ఇలాంటి డబ్బా ఒకటి? తీసుకున్నాను. పెయింటింగ్ ఇవన్నీ కూడా పోయి. సో అది ఫ్రెండ్స్, నిర్మల్ వచ్చి ఈరోజు తను ఒక్కలే పని చేసింది. పాపం నేను ఉంటే హెల్ప్ చేద్దాను, నెక్స్ట్ టైం చేద్దాం. ఇంకా ఫ్రెండ్స్ నేను కూడా వచ్చాను కానీ బట్టలు కూడా మార్చలేదు, ఇంకా అలానే ఉన్నాను అనమాట. ఇది చూసారు కదా.
సో ఇప్పుడే రావడం లేట్, ఇంకా 10 నిమిషాల్లో అవుతుంది. నిర్మల్ వచ్చి చక్కగా ఇల్లంతా కూడా ఇంకా సున్నం అయితే పూసింది, రేపటికి లోపల చేసేస్తుంది. బయట కూడా ఉంది కదా, బయటకైతే నేను చేస్తూ ఉంటుంది, నిర్మలకైతే ఇవ్వను, పాపం ఎక్కువ కష్టపడుతుంది, నేను చేస్తుంటాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ చిన్ని బ్లాగ్ అనమాట, మీకు నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్. ఏమైనా ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అయినా రావడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను, కానీ అవ్వట్లేదు అనమాట. అక్కడ షూట్స్ ఉండి ఇక్కడ షూట్ చేసి ఎడిటింగ్ చేయడానికి కాస్త టైం పడుతుంది. మీరు కూడా చాలామంది అయితే అడుగుతున్నారు రోజు ఒక వీడియో అప్లోడ్ చేయరాదు అనేసి, కానీ కుదరట్లేదు. ఆ సమయం ఉన్నప్పుడు మాత్రం ప్రతిరోజు కూడా ఒక్కొక్క వీడియో అయితే మేము ముందుకు తీసుకురావడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. మరి చూద్దాం, ఇంకా రానున్న రోజుల్లో అయితే ప్రతిరోజు కూడా ఒక్కొక్క వ్లాగ్ అనేది మేము ముందుకు తీసుకురావడానికి నేనైతే ప్రయత్నిస్తాను. సరేనా, బాయ్ ఫ్రెండ్స్.